హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ యూజ్ చేసేటప్పుడు రిఫ్యూజ్ అనేసి ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు కదా, అక్కడ మనకి పార్టీషన్ స్కీమ్ అని చెప్పేసి MBR అండ్ GPT అని చెప్పేసి ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా కొత్త హార్డ్వేర్ మీ పీసీలో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఒక విండో పాపప్ అయ్యి GPT ఫార్మాట్ కావాలా, MBR ఫార్మాట్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అసలు ఈ MBR GPT ఏటో, వీటి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం చివరిదాకా చూడండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ MBR GPT గురించి తెలుసుకునే ముందు కొంచెం బేసిక్స్ తెలుసుకుందాం. బయోస్ గురించి. అఫ్ కోర్స్ నేను బయోస్ మీద, సిమోస్ అండ్ UEFI మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కార్డ్ పెడతాను, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకసారి వెళ్ళి చూడండి. జస్ట్ ఒక గ్లాన్స్లో చెప్పేసుకుందాం. బయోస్ అన్నది ఒక చిప్ అనమాట. అది మదర్ బోర్డ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ ఆన్ చేయగానే ఈ బయోస్ అనేది యాక్టివేషన్ అయ్యి ఓపెన్ అయ్యి ఇది ఒక ఫర్మ్వేర్ లాంటిది అనమాట. బయోస్ అనేది ఒక చిప్ ఫర్మ్వేర్ ఉంటుంది అందులోని. ఇది ఏం చేస్తుంది అంటే, మనం మదర్ బోర్డ్తో కనెక్ట్ చేసిన హార్డ్వేర్ అంతా సవ్యంగా వర్క్ అవుతుందా లేదా, అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. అంటే హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ మౌస్, కీబోర్డ్, ర్యామ్, ప్రాసెసర్ అండ్ హార్డ్ డిస్క్ ఇవన్నీ ఉంటాయి కదా, గ్రాఫిక్స్, వీడియో కార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా, ఒక సిస్టమ్ OSని లోడ్ చేయగలుగుతుందా లేదా అన్న ఒక ఆలోచనతో ఈ బయోస్ అనేది పనిచేస్తుంది అనమాట. వన్స్ అన్నీ ఓకే అయ్యింది అనుకోండి, జస్ట్ ఒక సింగిల్ బీప్తోనే మనకేమో విండోస్ ఓపెన్ అయిపోతుంది. విండోస్ లోగో వస్తుంది కదా, దట్ మీన్స్ అక్కడ నుంచి మనకేమో మన హార్డ్ డిస్క్లో ఉన్న OS లోడ్ అవుతున్నట్టు. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వచ్చినా, అంటే కీబోర్డ్ వర్క్ చేయకపోయినా, వీడియో కార్డ్ పని చేయకపోయినా, లేదంటే ఇంకేవో కొన్ని పని చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే కొన్ని సీరియల్ బీప్స్ ఉంటాయి అనమాట. అంటే 2 బీప్స్ అని చేసి 3 బీప్స్ అని చెప్పేసి ఇలాగ కొన్ని బీప్స్ ఉంటాయి. ఆ బీప్స్ అన్నీ మనకేమో మనం మదర్ బోర్డ్ కొనేటప్పుడు ఆ మదర్ బోర్డ్ మాన్యువల్స్ మీద కనిపిస్తుంది ఎన్ని బీప్స్ వస్తే ఏ ఇష్యూ అని చెప్పేసి. ఆ బీప్స్ బట్టి మనమేమో ఎజ్యూమ్ చేసుకోవాలి, ఓకే ఇది ప్రాబ్లం అని చెప్పేసి. ఈ విధంగా మనం బయోస్ చిప్ యూజ్ అవుతుంది. ఈ బయోస్ చిప్ వచ్చేసరికి 2 మోడ్స్లో ఉండేది, లెగసీ మోడ్ అని చెప్పేసి అండ్ UEFI మోడ్ అని చెప్పేసి. లెగసీ మోడ్ వచ్చేసరికి మనకి ఓల్డెస్ట్ మోడ్ అనమాట. అది మనకి ఇదివరకు యూజ్ చేసేవారు మనకి మదర్ బోర్డ్స్లోని. ఇప్పుడు కొత్తగా వస్తున్న మదర్ బోర్డ్స్లో మ్యాక్సిమం UEFI మోడ్ అండ్ లెగసీ మోడ్ కాంబినేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఓన్లీ UEFI మోడే ఉందన్నమాట. UEFI ఇన్ ద సెన్స్ యూనిఫైడ్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటారు. ఏదంటే మనకి లెగసీ మోడ్ వచ్చేసరికి జస్ట్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లోనూ మనకు కనిపిస్తే, మనకి UEFI వచ్చేసరికి కొంచెం గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. మనకి ఫ్యాన్స్ తిరిగే గ్రాఫికల్ ఇంటర్ఫేస్, అలాగే మౌస్ కూడా పనిచేస్తుంది. ఇలా కొన్ని అప్గ్రేడ్ చేశారు UEFI. అండ్ ఈ రెండు ఎందుకు చెప్పుకున్నామంటే, ఇప్పుడు MBR ఉంది కదా, అది వచ్చేసరికి మనకి ఓల్డెస్ట్ ప్యాటర్న్ అనమాట, పార్టీషన్ ప్యాటర్న్. అది వచ్చేసరికి మనకి లెగసీ మోడ్లోనే యూజ్ అవుతుంది. అదే GPT పార్టీషన్ తీసుకుంటే అది బోత్ లెగసీ మోడ్ అండ్ UEFI మోడ్లో కూడా పనిచేస్తుంది అనమాట. అదే మనకి లెగసీ మోడ్లోని GPT అయితే మాత్రం మనకు పనిచేయదు. అసలు ఈ MBR GPT ఏంటి? MBR అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. GPT అంటే గైడ్ పార్టీషన్ టేబుల్ అంటారు. గైడ్ ఇన్ ద సెన్స్ GUID అంటే గ్లోబలీ యూనిక్ ఐడెంటిఫైయర్ డిస్క్ అని చెప్పేసి అంటారు. అంటే ఇది మొత్తం హోల్ వరల్డ్లోని ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి అన్నమాట. ఇది GPT అంటే. అదే MBR అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అని చెప్పేసి అంటారు అనమాట. అసలు ఈ MBR GPT ఏంటి, ఈ వెయిట్ అసలు అని మనం మాట్లాడుకుంటే, మనకి ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ ఉంది. హార్డ్ డిస్క్లో మనందరికీ తెలుసు ఒక డిస్క్ ట్రాక్స్ ఉంటాయి అనమాట. హార్డ్ డిస్క్ అయినా సరే మనకి ఇప్పుడు SSD ఉంది. SSD వచ్చేసరికి మనకి చిప్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా వరకు, ఇప్పుడు 100% అనుకో 500 GB ఉంది ఒక హార్డ్ డిస్క్. ఆ హార్డ్ డిస్క్లోని ఒక 1 నుంచి 200 GB వరకు, ఒక 1 నుంచి 200 GB వరకు మనకి C డ్రైవ్ ఇచ్చామనుకోండి, 300 GB నుంచి 400 GB అంటే 399 GB వరకు ఒక లోకల్ డిస్క్ జియో ఏదో ఇచ్చాం. ఈ విధంగా మనకి ఇంకో 200 GB ఉన్నాయి కదా, ఆ 200 GBలో ఒక 100 GB చొప్పున మనకేమో ఇంకో 2 లోకల్ డిస్క్ ఇచ్చాం. అంటే మనకి C డ్రైవ్ కాకుండా EDF ఇలా సెపరేట్గా ఉందనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ ఓకే అంటే అది ట్రాక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్ అయితే లోపల ట్రాక్స్ ఉంటాయి. అదే మనకి SSD వస్తే చిన్న చిన్న చిప్స్ ఉంటాయి. ఏ చిప్ నుంచి ఏ చిప్ వరకు, అంటే లేదా ఏ ట్రాక్ నుంచి ఏ ట్రాక్ వరకు మనకి పార్టీషన్ అన్నది చేయబడింది. అదే మనకి MBR GPT అనమాట. ఆ పర్టికులర్ పార్టీషన్ వరకే మనకేమో OS ఉంటుంది, దాని మిగతావన్నీ మనకేమో డేటా ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకి పార్టీషన్ చేసుకునేలాగా ఉంటుంది. ఈ MBR వచ్చేసరికి IBM వాళ్ళు 1983లో తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ లెగసీ మోడ్లోనే పనిచేస్తుంది, UEFI మోడ్లో పనిచేయదు. ఇది వచ్చేసరికి మనకి పార్టీషన్స్ ఉంటాయి కదా, CDEF అని చెప్పేసి,
ఆ పార్టీషన్స్ ఓన్లీ ఫోర్ పార్టీషన్స్ మాత్రమే చేయగలుగుతాం, అందుకంటే ఎక్కువ చేయలేము. ఇన్ కేస్ మనకు అంతకంటే ఎక్కువ పార్టీషన్స్ కావాలి అని అనుకుంటే ఈ 4 పార్టీషన్స్ని మనం ప్రైమరీ పార్టీషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే అందులో మనకి ఈ 4 పార్టీషన్స్లోనే మనం ఓఎస్ ఎక్కించుకోవచ్చు. కాకపోతే మనకి ఇంకా మనం పార్టీషన్స్ 4 కన్నా ఎక్కువ చేయాలి అని అనుకుంటే ఈ ప్రైమరీ పార్టీషన్స్లో ఒక పార్టీషన్ని మనము ఎక్స్టెన్సిబుల్ పార్టీషన్గా కన్వర్ట్ చేసేసుకొని మళ్ళీ అందులోనేమో లాజికల్ పార్టీషన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తాక మీకు లాజికల్ పార్టీషన్ అని చూపిస్తా చూడండి, అది మనకు ఒరిజినల్ ప్రైమరీ పార్టీషన్ని సబ్ డివైడ్ చేసేసి మనకేమో అంటే పార్టీషన్స్ చేసి ఇంక ఎక్కువగా అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 500 జీబీలో ఒక 100 జీబీ ప్రైమరీ పార్టీషన్ ఉంది అనుకుందాం. ఈ 500 జీబీలో ఆ 100 జీబీ ఉంది కదా, ఆ 100 జీబీలోనే మనం లాజికల్ పార్టీషన్స్ చేయడం అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది. అంటే 100 జీబీలోనే ఒక 50 జీబీ లాజికల్ పార్టీషన్స్గా డివైడ్ చేయడం అవుతుంది అనమాట. ఇది మనకేమో ఎంబీఆర్లో ఉన్న ఒక పెద్ద డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని మ్యాక్స్ పార్టీషన్ వచ్చేసరికి 2 TB మాత్రమే ఉంటుంది. పార్టీషన్ కూడా 2 TB కంటే ఎక్కువ చేయలేము. అదే మ్యాక్సిమం సైజ్ కూడా అంటే మనం 2 TB హార్డ్ డిస్క్ అవ్వచ్చు, SSD అవ్వచ్చు, ఏదైనా సరే 2 TB కంటే ఎక్కువ యూజ్ చేయలేము. ఇన్ కేస్ 2 TB కంటే ఎక్కువగా మనం ఎంబీఆర్ పార్టీషన్లో యూజ్ చేస్తే మిగతా ఏరియా ఏదైతే ఉందంటే 2 TB కంటే ఎక్కువగా ఇంకా మిగతా మెమొరీ ఏదైతే ఉందో అది అన్అలికేటెడ్ మెమొరీగా ఉండిపోతుంది. అది మనకి కనిపించదు, మనకి మై పీసీలో కనిపించదు, ఓన్లీ అన్అలికేటెడ్గా అది ఉండిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే అస్సలు సెక్యూర్డ్గా ఉండదు. మన డేటా అన్నది అసలు సెక్యూర్డ్గా ఉండదు, 0% సెక్యూరిటీ. అండ్ ఇది ఏంటంటే రికవరబుల్ కూడా కాదు. మన డేటా ఒకవేళ పోయినా కూడా దీనిలో ఎంబీఆర్లోని మనం రికవర్ చేసుకోలేమన్నమాట. ఇది పెద్ద తలనొప్పి ఎంబీఆర్లోని. ఈ ఎంబీఆర్ వచ్చేసరికి మనకి ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ విండోస్ ఏవైతే ఉన్నదో అంటే 95, 98, విండోస్ 7, విండోస్ XP, విండోస్ విస్తా వీటిలో పనిచేస్తుంది. అప్ టు 9, 10 వరకు పనిచేస్తుంది. కొత్త వర్షన్ వచ్చేసరికి మనకి విండోస్ 11 వచ్చేసరికి మ్యాక్సిమం జీపీటీఏ యూజ్ అవుతుంది అనమాట, ఎంబీఆర్ పనిచేయదు. అందుకే నా సజెషన్ ఏంటంటే ఎవరైతే కొత్తగా ఒక సిస్టమ్ని లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మ్యాక్సిమం జీపీటీఏ కన్సిడర్ చేసుకోండి, ఎంబీఆర్ కన్సిడర్ చేయకండి. ఎందుకంటే కొత్తగా మదర్ బోర్డ్ కొనే వాళ్ళు మ్యాక్సిమం అందులో ఉన్నది యూఈఎఫ్ఐఏ బయోస్ మోడ్ వచ్చేసరికి యూఈఎఫ్ఐ మోడే ఉంటుంది. సో ఈజీగా మనకి జీపీటీ అన్నది ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకి యూఈఎఫ్ఐలోని బోత్ ఎంబీఆర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం జీపీటీ కూడా అవుతుంది. మ్యాక్సిమం జీపీటీయే మీరు కన్సిడర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జీపీటీ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, గైడ్ పార్టీషన్ టేబుల్ అంటారు. జియుఐడి ఇన్ ది సెన్స్ గ్లోబల్లీ యూనిక్ ఐడెంటిఫైయర్ డిస్క్ అని చెప్పేసి అంటారనమాట. ఈ జీపీటీ వచ్చేసరికి 1990లోని ఇంటెల్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ యూఈఎఫ్ఐలోనే పనిచేస్తుంది. మ్యాక్సిమం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మనకి లెగసీలో పనిచేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో అన్లిమిటెడ్ పార్టీషన్స్ చేసుకోవచ్చు, మనం ఎన్ని పార్టీషన్స్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే విండోస్లోకి వచ్చేసరికి జస్ట్ 128 పార్టీషన్స్ చేస్తాం. మిగతా ఓఎస్లో అయితే అన్లిమిటెడ్ పార్టీషన్స్ చేసుకోవచ్చు. ఏంటి మళ్ళీ మిగతా ఓఎస్ అని అంటున్నారా, మనకి ఎంబీఆర్లోని విండోస్లోనే అవుతుంది. బట్ మన జీపీటీ వచ్చేసరికి మనం మ్యాక్ ఓఎస్, లైనెక్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని వర్షన్స్ ఆఫ్ ఓఎస్లో మనకి జీపీటీలో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం దీనిలో మనకు ఆల్మోస్ట్ 18 GB వరకు మనమేమో యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంబీఆర్లోని 2 TB వరకే ఎలా అయితే స్టోరేజ్ యూజ్ చేయగలుగుతామో అంతకంటే ఎక్కువ యూజ్ చేయలేము కదా. అదే మనకి జీపీటీలో వచ్చేసరికి 18 GB దాకా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 1 బిలియన్ టెరాబైట్స్తో సమానం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో సెక్యూరిటీ పరంగా మాట్లాడుకుంటే దీనిలోని సిఆర్సి సపోర్ట్ ఉంటుంది. సిఆర్సి అంటే సైకిల్ రిడెండెన్సీ చెక్ అని చెప్పేసి అంటారు. ఇదేంటంటే బేసిక్గా మనకి మనం ఇదివరకు చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి హార్డ్ డిస్క్ అవ్వచ్చు, లేదా సిడీస్ అవ్వచ్చు, లేదా పెన్ డ్రైవ్స్ అవ్వచ్చు. ఇవి ఏంటంటే ఎక్కువ కాలం యూజ్ చేయకుండా ఉంచితే దానిలోనేమో మనకి బైట్స్ అనేవి పోతాయి అనమాట. మనకి ఆల్రెడీ మనం ఇదివరకు నేర్చుకున్నాం, మనకి మెమొరీ అనేది 0 or 1 స్టోర్ అవుతుంది. మనం కొన్నాళ్ళు పోతే ఆ 0 ఆల్రెడీ అక్కడ ఏం లేదు అంటే 0 బైట్ ఉన్నట్టు. అదే 1 ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ ఏదో ఒక ఎలక్ట్రోడ్, కెపాసిటర్ ఏదో ఛార్జ్డ్గా ఉన్నట్టు అనమాట. కానీ అక్కడ మనకి ఆ ఛార్జ్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి
పోవడం వల్ల మనకు అన్ని జీరోగా కనిపిస్తాయి. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి మనకి ఏంటవుతుంది అంటే డేటా అన్నది కరప్ట్ అయిపోవడమే, డేటా అన్నది అరైజ్ అయిపోవడమే. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కువ సంవత్సరాల తర్వాత మీరు ఒక సీడీ పెట్టేటప్పుడు ఆ సీడీ మీద మనకి ఆర్జీబీ కలరింగ్ లాంటిది వస్తుంది, తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, మనకి వీడియో కూడా అంత బాగోదు, తర్వాత వీడియో ఆడియో సింక్రనైజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. దీనికి కారణం ఏంటంటే మన డేటా అన్నది పోతుంది అనమాట, కొన్నాళ్ళు యూజ్ చేయకపోతే పోతుంది. మనకి ఎంబీఆర్లో ఈ ఇష్యూ అయితే ఉంది. ఎంబీఆర్ హార్డ్ డిస్క్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేయకపోతే మనకి డేటా అన్నది ఆబ్వియస్గా లాస్ అవుతుంది. అదే మనకి జీపీటీలో తీసుకుంటే ఈ సిఆర్సీ సపోర్ట్ ఉంది కదా, ఈ సిఆర్సీ ఇన్ ద సెన్స్ సైకిల్ రిడెండెన్సీ చెక్ అని చెప్పేసి ఉంది కదా. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాల తర్వాత ఆన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసేసుకుంటుంది, రెగ్యులర్గా చెకింగ్ ఉంటుంది అనమాట. మొత్తం అన్ని డేటా మొత్తం రీఫ్రెష్ చేసుకుంటుంది అనమాట, అన్ని వర్క్ అయ్యేలాగా చూసుకుంటుంది. ఇదేంటంటే మనకి ఎరైజ్ అవుతున్న ప్రతిసారి మనకేమో మళ్ళీ ఏదో ఒకలాగా మనకి ఎనర్జీ, ఒకవేళ హార్డ్ డిస్క్ అయితే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసో, లేదంటే మనకి ఎస్ఎస్డీస్ అట్లాంటివి అయితే కెపాసిటర్స్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసో మనకేమో మన డేటా లాస్ అవ్వకుండా ఉంటుంది. దీనిలో ఏంటంటే రికవరీ డేటా అన్నది మినిమం ఒక 80% వరకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే ఎక్కువ మనకి ఈ రోజుల్లోనే జీపీటీ అన్నది ఎక్కువ సజెస్ట్ చేస్తారనమాట, జీపీటీ అన్నది ఎక్కువ యూజ్ చేస్తారు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇది అన్ని ఓఎస్లోనే వర్క్ అవుతుంది. కాకపోతే యూఈఎఫ్ఐఏ సజెస్టబుల్, మనకి లెగసీ మోడ్ కన్నా యూఈఎఫ్ఐఏ సజెస్టబుల్. ఈ లెగసీ మోడ్ యూజ్ చేసామంటే కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి. డ్యూరింగ్ మనకి కరప్ట్ అయినప్పుడు, విండోస్ కరప్ట్ అయినప్పుడు మనం సిస్టమ్ పెడితే మనకి బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ వస్తాయి కదా, వాటికి ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి కారణం కూడా ఇదే. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే జీపీటీయా ఎంబీఆర్ బెస్ట్ అని అంటే మనకి ఆబ్వియస్గా జీపీటీయే బెస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో కొత్తగా వస్తున్న మదర్ బోర్డ్స్ అన్నీ మనకేమో యూఈఎఫ్ఐ సపోర్ట్ ఉంది. యూఈఎఫ్ఐ సపోర్ట్ ఉన్నప్పుడు మనం జీపీటీయే యూజ్ చేసుకోవచ్చు, ఎంబీఆర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు ఎంబీఆర్ యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే మీరు సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ లేదా లో గ్రేడ్ కంప్యూటర్ తీసుకుంటారో అలాంటప్పుడు దానికి ఎంబీఆర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎంబీఆర్ఏ యూజ్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి సెకండరీ మెమొరీగా, అంటే మన ప్రైమరీ మెమొరీగా మనకేమో ఒక ఓఎస్, ఒక ప్రైమరీ ఒక డిస్క్లోని ఇంకో సెకండరీ డిస్క్, అంటే 2 డిస్క్ ఉన్నాయి అనుకోండి, 2 హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నారు. సెకండరీది మీరేమో ఎంబీఆర్ యూజ్ చేయాలి, జీపీటీ యూజ్ చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. మీరు ప్రైమరీ మెమొరీ అంటే మీరు ఓఎస్లో ఎక్కించినప్పుడు ఏ పార్టీషన్ తీసుకున్నారో సెకండ్ దానిలో కూడా మీకు కంపల్సరీగా అదే పార్టీషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 2 వేరు పార్టీషన్స్ తీసుకుంటే మనకి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేటప్పుడు ఎస్పెషల్గా, లేదంటే రికవరీ చేసేటప్పుడు, డేటా రికవరీ చేసేటప్పుడు 2 పార్టీషన్స్ వేరువేరుగా ఉండడం వల్ల మనకి ఎర్రర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎంబీఆర్కి జీపీటీకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎంబీఆర్ అంటే ఏంటో, జీపీటీ అంటే ఏంటో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. ఏవైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నేను ఎలాంటి వీడియోస్ తీయాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.